గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. స్మృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయాం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. సౌందర్యలహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్యలహరి శ్లోకానికి వ్యాఖ్యానం రాసిన వారికి, ప్రవచనకర్తలకు మొదలైన వారందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరమ్మ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్యలహరిలోని 84వ శ్లోకానికి విపుల భావము, అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి మేరకు, జ్ఞానము మేరకు మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. శివుని జయింపనించుచును శల్యములన్ పదిగచేయతలంచి సంకుతమ పిక్కలన్ దొనలగన్ ప్రపదములను శరములగన్ అవగ శల్యముగన్ నఖములను దొరల్చి కిరీటంల మాణికంలు వడిగా గొల్లన్ చికిలిలన్ సల్పంగ పునె పార్వతీ నువిటమమున్ దయంగ కనన్ ఇతమున్ కలదమ్మ పార్వతీ. సౌందర్యలహరిలోని యొక్క తెలుగు అనువాద పద్యాన్ని మనం ఇప్పుడు పరిశీలించాము. అలాగే ఆ పార్వతీ అమ్మవారు మనల్ని నిత్యము దయగా చూడాలి అనేటువంటి కోరిక ఒకటి ఉన్నది అనే విధంగా ప్రార్థిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుంటున్నాం. పరాజేతుం రుద్రం ద్విగుణ సరగర్భౌ గిరిసుతే నిషంగౌ జంగేతే విషమ విశిఖో బాడవకృత యదగ్రే దృశ్యంతే దశసరఫలాః పాదయుగళీ ఖాగ్రక్షత్మాన సురమకుట సానైక నిశితాః. శంకర భగవత్పాదులు ఈ శ్లోకములు అమ్మవారి కాలి పిక్కలను, పాదములను, పాదముల వేళ్లను, గోళ్లను వర్ణించిన తీరు చూస్తున్నప్పుడు ఆయన యొక్క కవితా సామర్థ్యానికి ఈ శ్లోకం ఒక నిదర్శనంగా నిలబడుతుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు. మన్మధుడికి అతనిని రూపు లేకుండా చేసేడు, అతనికంటూ ఒక స్వరూపం లేకుండా చేసేడు అన్న కోపము శివుడి మీద చాలా కాలం బట్టి ఉన్నదని, ఆ కోపాన్ని అతను శివుడితో యుద్ధము చేసి పరాజయం చేయాలి అనేటువంటి విధంగా అతను ప్రయత్నిస్తూ ఉంటాడు అనే విధంగా సౌందర్యలహరిలో శంకరుడు చాలా శ్లోకాలు చేశారు. గత శ్లోకాలలో 59వ శ్లోకంలో స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగలం అని చెప్పారు. అమ్మవారి తాటంకములకు ప్రతిబింబములు అమ్మవారి నునుపుగా ఉన్న చెక్కిళ్ళ మీద పడడంతో అక్కడ చెక్కిళ్ళ మీద ఉండేటువంటి 2 చక్రాలు తాటంకంలో కనబడేటువంటి 2 చక్రాలు మొత్తము 4 చక్రాలు అయ్యాయి కదా నా రథానికి అని మన్మధుడు ఎంతో సంతోషించి
శివుడిపై యుద్ధానికి సన్నద్ధం అవుతున్నాడు అని ఆ శ్లోకంలో తెలియజేసుకున్నారు. మరి ఈ శ్లోకానికి వస్తే తన దగ్గర ఉన్నవి 5 బాణాలు. శివుణ్ణి గెలవాలి అంటే కనీసం 10 బాణాలైనా ఉండాలి, తన బాణాలు రెండింతలు చేసుకోవాలి అనే కోరికతో పరాజేతుం రుద్రం ద్విగుణ సరగర్భౌ విషంగౌ జంఘేతే బాణమకృత. శివుణ్ణి పరాజితం చేయాలి అనేటువంటి కోరికతో అమ్మవారి కాలి పిక్కలను, 2 కాళ్ళకు ఉండేటువంటి 2 కాలి పిక్కలను తూనీరములుగా చేసుకున్నాడు అన్నది నిజము అన్న విధంగా శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలోని 2 పాదములలో తెలియజేశారు. అలాగా 2 తూనీరములు ఉంటే ఒక్కొక్క తూనీరములలో 5 బాణముల చొప్పున కనీసము 10 బాణములు అతని దగ్గర ఉంటాయి కదా అనేటువంటి ధైర్యం అతనికి వచ్చింది. అమ్మవారిని శరణు కోరితే గాని శివుణ్ణి పరాజితం చేయడం ఏంటి, శివుణ్ణి చేరడం కూడా సంభవించదు అనేటువంటి విషయము తెలివైన వాడైనటువంటి మన్మధుడికి తెలుసు. అందుకనేసి అమ్మవారిని శరణు కోరుకున్నాడు. అమ్మవారిని చాలా విధాలుగా వాడుకున్నాడు మన్మధుడు. అమ్మవారి యొక్క కనుబొమ్మలను తన ఇంటికి తోరణములుగా వాడుకున్నాడు అని కూడా మనం గ్రహించే ఉంటాం. అతని భావమంతా కూడా శివుడు ఎంత రుద్ర రూపంలో ఉన్నా సరే అమ్మవారిని చూడగానే అతను శాంతించిపోతాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నవాడై జగదమ్మను వివిధములుగా వాడుకోవడం అతను చేస్తూనే ఉన్నాడు. ఈ విధంగా వాడుకుంటూ అమ్మవారి కాలి పిక్కలను తూనీరములుగాను, కాలి ఉన్న వేళ్లను బాణములుగాను, గోళ్లను బాణములకుండే ములుకులుగాను వాడుకుంటూ ఇంద్రుడు మొదలైన వారు నమస్కారము చేస్తున్నప్పుడు, అమ్మవారి పాద నమస్కారం చేసినప్పుడు వారి కిరీటములో ఉన్న మణుల వలన అమ్మవారి యొక్క పాదముల యొక్క గోళ్ళు పదులుగా అవుతాయి అన్న విధంగా కూడా అతను ఆలోచించి ఆ విధముగా అమ్మవారి గోళ్ళను పదును చేసి వాటిని ఫలములుగా వాడుకుందాము అని ప్రయత్నం చేస్తున్నాడు. మన్మధుడు తన బాణములను 10 చేసుకుంటున్నాడు అని చెప్పడంలో శంకర భగవత్పాదుల భావము, జీవుడికి 4 అంతఃకరణాలు, 5 తన్మాత్రలు, జీవుడు ఒకడు. ఈ మొత్తము కలిపితే 10. ఈ 10 వాటిని కూడా అమ్మవారికి పాదాక్రాంతము చేసి అమ్మవారిని శరణు కోరితే ఆ శివుడు లభించక మానడు అన్న విషయాన్ని ఈ శ్లోకము ద్వారా మనకి తెలియజేయగలిగే విషయం. అమ్మవారి యొక్క సాధకులు వారి కష్టములను నివారించడానికి అమ్మవారి పాదములే చాలు అంటూ సౌందర్యలో శ్లోకం కూడా కనిపిస్తూ ఉంటుంది. పాదముల దాకా ఎందుకు, కాలి వేళ్ళు చాలు. వేళ్ల దాకా ఎందుకండి, అమ్మవారి గోళ్లకుండేటువంటి కాంతి చాలు అనే విధంగా ఈ శ్లోకమును రచించినట్టుగా మనము అర్థం చేసుకుంటూ ఉంటాం. లలితా సహస్రనామాలలో నకిదీదితి సంచన్న నమజ్జన తమోగుణ అనేటువంటి నామము, ఇంద్రగోప పరీక్షిస్తరతోనాభ జంగిక అనేటువంటి నామము ఈ శ్లోక భావానికి అన్వయించుకోవచ్చు. శంకరుడు ఈ విధంగా చెప్తే గణపతి ముని అమ్మవారి కాలి వేళ్లకుండేటువంటి గోళ్ళు స్వచ్ఛముగా ఉంటాయి కాబట్టి అది అమ్మవారి సాధకుల స్వచ్ఛమైన మనస్సును తెలియజేస్తున్నాయి అన్న విధంగా గణపతి ముని శ్లోకం చేశారు. విలక్ష దీదితి ప్రభా విశేష హృన్న కావలి మునీంద్ర శుద్ధ మానస ప్రమేయ పాద సౌష్ఠవ అని చెప్పారు. ఈ శ్లోకమునకు యంత్రముగా ఒక చతురస్రమును రాగి రేఖపైన కానీ బంగారు రేఖపైన కానీ లిఖింప చేసుకుని ఆ చతురస్రము మధ్యలో ఓం సుం ఓం అనేటువంటి అక్షరములను లిఖింపజేసుకొని ఆ యంత్రమును 12 దినములు పూజించి
ప్రతిరోజు ఈ శ్లోకమును 1000 పర్యాయములు పారాయణ చేస్తూ ప్రతిరోజు బెల్లము, పాయసము, తేనెలను నైవేద్యముగా సమర్పించుకుంటూ ఉన్న వారికి సకల శత్రు స్తంభన విద్య కలుగుతుంది అన్న విషయంగా గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. 83వ శ్లోకం యొక్క విపుల భావము పూర్తి అయినది. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.